జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి నలుగురు నేతల పేర్లను ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ల పేర్లను వారు ప్రతిపాదించినట్లుగా సమాచారం. గెలిచే అవకాశం ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించవలసిందిగా ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకుని నలుగురు పేర్లను ప్రతిపాదిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వారు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ సూచన మేరకు జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో చేపట్టవలసిన కార్యాచరణతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిపాదించిన 4 పేర్లపైన ప్రాథమికంగా చర్చించారు. దీనిపై సోమవారం లేదా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ సమావేశమై చర్చించినట్లుగా తెలుస్తోంది. సర్వేలు, నివేదికల ఆధారంగా ఆశావాహుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి 3 పేర్లతో అధిష్టానానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇక ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న తీరుపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ప్రజాభవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల డివిజన్ల వారి ఇన్ఛార్జీలుగా ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్లను ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం వ్యక్తి కేంద్రీకృతంగా కాకుండా పార్టీ సిద్ధాంతం కేంద్రీకృతంగా సాగాలని మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్ సూచించారు. అభ్యర్థిని సర్వేల ఆధారంగా అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.